పర్వదినాలు 15 రోజుల పాటు మనకు తెలిసింది భగవంతుడు ఆయా రూపాల్లో ఆయా అలంకారాలతో ఆయా వాహనాలపైన విచ్చేస్తారని, వాహనాలపైన స్వామివారిని దర్శిస్తే ఆయన అనుగ్రహం ఆ యొక్క వాహన విశేషం బట్టి మనకు లభిస్తుందని ఆగమశాస్త్రం. అయితే అంతఃకరణంగా జరిగేటువంటి వైదిక కార్యక్రమాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. 15 రోజుల పాటు ఈ యొక్క గ్రామం, రాష్ట్రం, దేశము, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకొని 3 పర్యాయములు, ఒక దినము 3 పర్యాయములు స్వామివారి యాగశాలలో నిత్య నైమిత్తిక కైంకర్యములు జరుపుతూ మూలవర్లతో సమానమైనటువంటి మహాకుంభంలో స్వామివారిని ఆవాహన చేసుకొని ఆయా అధిదేవతల యొక్క హోమములను, నిత్య నైమిత్తిక హోమములను, విశేష హోమములను కూడా జరిపి లోక కళ్యాణార్థం జరపబడేటివే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు. మామూలు మనం కోరుకొని జరపబడేటివి కాదు. ఇది మన కోరికలు సిద్ధించడానికి కాదు, లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి ఆగమశాస్త్ర ప్రమాణాలతో కూడినటువంటి ఉత్సవాలే ఈ యొక్క బ్రహ్మోత్సవాలు. ఈ యొక్క బ్రహ్మోత్సవాల వైశిష్ట్యాన్ని మనందరూ కూడా తప్పక తెలుసుకోవాలి. ఈ యొక్క కదిరిలో పుట్టిన దానికి, కదిరిని ఇలవేల్పుగానో ఇష్టదైవంగానో పూజించడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి ఆయన వీళ్ళని కూడా అప్పుడప్పుడు మనం విని ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలి. అటువంటిదే ఈ యొక్క చోర సంవాదం, లక్ష్మీ సంవాదం మొదలైనటువంటి సంవాదం. ఆ యొక్క లక్ష్మీ సంవాదం ఏమంటే, స్వామివారు భక్తులను అనుగ్రహించడానికి వైకుంఠం నుంచి భూలోకానికి విచ్చేసి అనేకములైనటువంటి అవతారాలు ఎత్తి భగవంతుడు ఈ లోకాన్ని సంరక్షించి, ధర్మపరులైన వారిని సంరక్షించి దుష్ట శిక్షణ చేసి లోకంలో తన ఉనికిని చాటి ఆ యొక్క జీవన గమనం ఎలా ఉండాలో నిర్దేశించి మనల్ని అనుగ్రహించారు. అటువంటి విశేషంలోనే స్వామివారు ఒకానొక నాడు ఆ యొక్క దుష్ట సంహారార్థం భూలోకానికి అవతరించారు. అనంతరం భూలోకం నుంచి స్వామివారు దుష్ట సంహారానంతరం భక్తులు పూజలను అందుకొని తిరిగి వైకుంఠానికి చేరుతారు. స్వామివారి యొక్క సైనికులు, సేనాధిపతులు, విశ్వక్సేనాది గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులు కూడా స్వామివారితో ఎప్పుడూ ఉండి, ఆయన వెంటంటే ఉండి ఆయనతో పాటు యుద్ధంలో పాల్గొని ఆ యొక్క దుష్ట శిక్షణ చేయడానికి ఆయనకు సహకరిస్తూ శంకు చక్రాదులు, ఆ యొక్క జయ విజయులతో పాటు అనేకములైనటువంటి పరివారంతో స్వామివారు ఆ వైకుంఠ ద్వారం వద్ద విచ్చేస్తారనమాట. అప్పుడు లోపల ఉన్నటువంటి అమ్మవార్లు వైకుంఠ ద్వారం మూసివేయబడి ఉండి లోపల నుంచి అమ్మవార్లు స్వామివారిని వచ్చారని తెలిసి కూడా స్వామివారిని అనుకోకుండా ఎవరో వచ్చినారన్నట్టుగా అక్కడ అడుగుతూ ఉన్నారు. ఓ విశ్వక్సేనాది పార్షదులారా, నా గృహద్వారము బంధింపబడి ఉండటకు కారణమేమి అని స్వామివారు వారి యొక్క పరివారాన్ని అడుగుతారు. అడిగిన వెంటనే అనుచరులు చెప్తూ ఉన్నారు, పాలసముద్రమందు రత్నాద్రి అను పేరు కలిగిన తన బ్రహ్మలోకమును గెలిచినటువంటి కనకమయ రత్న శిఖరము కలిగినటువంటి పాలకెరళ్ల చేత వరేయబడినటువంటి నితంబ ప్రదేశం మగు కలిగినటువంటి శ్రీ వైకుంఠమందు వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి పట్టపుదేవియకు శ్రీ మహాలక్ష్మీ దివ్య భవన ద్వారమును వేయించేసి ఉన్న వారెవరని అవతరింపుచున్నారు. స్వామి, మన వైకుంఠ ద్వారములు మూసివేయబడి ఉన్నవి. అమ్మవార్లు అక్కడ జరుగుతున్న కలకలమేమని మనల్ని ప్రశ్నించుచున్నారు స్వామి అని ఆ యొక్క పరిచారకులు స్వామివారికి చెబుతూ ఉన్నారు. అప్పుడు అమ్మవార్లు అంటున్నారు, బయట ఉన్నది ఎవరు? వదన్యుల, చోరుల, జారపూజితుల, సంపద్యుక్తుల, భారతదేశమందున్న వారులైన మీ చేత కలకలము చేయబడుతున్నదేలా?
మనం మామూలుగానే తలుపులు వేసుకుంటే బయట ఏం జరుగుతుందో తెలియదు. అటువంటిది అమ్మవార్లు మాత్రం చాలా అలర్ట్గా ఉండి స్వామివారు వస్తూనే తలుపులు వేయించి బయట శబ్దం ఎవరితో చేయబడుతోంది, వచ్చిన వాళ్ళు దొంగల, రాజపూజితుల, లేక ఇంకెవరైనా అని అనుమానం వ్యక్తం చేస్తూ దగ్గరగా లోపల నుంచి అడుగుతూ ఉన్నారు అమ్మవారు. అప్పుడు స్వామి అంటున్నారు, అహల్యాశాప విమోచనానంతరం ఆమెచే స్తుతింపబడినటువంటి వాడను, అంటే రామావతారం, అహల్య చేత స్తుతింపబడినటువంటి వాడను, వేదములు దొంగరించినటువంటి సోమకాసురుని సంహరించి బ్రహ్మచే నమస్కరింపబడినటువంటి వాడను, లక్ష్మీ కుచమండముండు ఉండవాడును, లక్ష్మీ హృదయ నివాసుండును అగు శ్రీనాథుండును శ్రీమన్నారాయణుడని శ్రీ లక్ష్మీ నృసింహస్వామినని అమ్మవార్లకి స్వామివారు బయట నుంచే తెలియజేశారు. అప్పుడు అమ్మవార్లు తిరిగి అడుగుతున్నారు, ముకుందా, అంటే స్వామివారిని అమ్మవార్లు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. కవాక్షము కిటికీను ఏదో ఉంటుంది కదా ఇంటికి, అటువంటి కవాక్షము కిటికీ నుంచి స్వామివారిని చూస్తూ ఏమీ తెలియనట్ల స్వామివారిని తిరిగి ప్రశ్నలతో స్వామివారిని వేధిస్తున్నారు చిన్నగా. ముకుంద, మెరుపుతీగ మేఘమును కలుగొన్నట్టు వికసింపజేయు, ఆహ్లాదపరుచుతుండడి చంద్రుని శ్రీమద్ భారతీయ లక్ష్మీ